హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చదువు సరదాగా. చదువు సరదాగా అంటే మీకు ఇష్టమేనా? పాఠాలు చూస్తున్నారా ఛానల్లో? సరే, ఈరోజు మీరు ఎన్నో తరగతి? ఫిఫ్త్ క్లాస్. తెలుగు పాఠం చూద్దాము. ఇక్కడ మీకు ఒక బొమ్మ కనబడుతుంది కదా, చూడండి. మీకు ఈ బొమ్మలో ఏం కనబడుతున్నాయి, మీకు ఏం అర్థమైందో చెప్పండి. ఎవరు వృధా చేస్తున్నారు? ఇక్కడ మీకు మొదటి బొమ్మలో ఏం కనబడుతుంది చూడండి. మొదటి బొమ్మలో, ఈ బొమ్మలో ఏం కనబడుతుంది చూడండి కదా, నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి అనుకుంటా కదా. మరి రెండో బొమ్మలో ఏం కనబడుతుంది? పైపు లీక్ అవుతుంది. గుడ్. మరి మూడో బొమ్మలో ట్యాప్ ఆన్ చేసి ఉంది, ఎవరు బంద్ చేయలేదు. ఇంకా పైపు నల్ల పోస్తూనే ఉంది కదా. ఇక్కడ పిల్లలు నల్ల నీళ్ళు ప్లేట్ కడుగుతున్నారు, చేతులు కడుక్కుంటున్నారు. చివరి దాంట్లో ఏముంది చూడండి, ఆన్ చేసే ఉంది, పైప్ ఆన్లోనే ఉంది, బోళ్ళు దమ్ముతున్నారు. మిగిలిన నీళ్ళన్నీ వేస్ట్ అవుతుంది. అలా నీళ్ళు వేస్ట్ అయితే ఏమవుతుంది, ఏమి ఇబ్బంది కదా. మనకు వచ్చేది ఏ కాలం? ఎండాకాలం. నీళ్లు లేక ఇబ్బంది పడే ఊర్లు చాలా ఉన్నాయి కదా. చెరువులన్నీ ఎండిపోతాయి, బోరింగ్లలో నీళ్లు రావు కదా. ఇట్లా నీళ్లు వృధా చేస్తే ఏమవుతుంది, మనకి ఎండాకాలంలో తొందరగా నీళ్ళు ఎండిపోతాయి. బావులలో, చెరువులలో నీళ్ళు రావు. మరి దీనికి ఇలా వృధా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీకు తెలిసింది మీరు చెప్పండి. ఏం చేయాలి? వృధా కాకుండా ఉండాలంటే నల్ల తిప్పి వదిలేయాలా? దాని పని అయిపోయినాకనే బంద్ చేయాలి, ఆఫ్ చేయాలి. ఎంత అవసరం ఉంటే అంత వాడుకొని బంద్ చేయాలి. మరి పైపు లీక్ అయితే ఏం చేయాలి? రిపేర్ చేయించుకోవాలి, అతక పెట్టించుకోవాలి కదా. ఎక్కడ లీక్ అవుతుందో చూసుకోవాలి. అట్టిగానే మోటార్ వేసిన ట్యాంకు నిండి నీళ్ళు పోతుంటే చూసి ఆఫ్ చేయాలి. ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మన పాఠం పేరేంటిది? వృధా చేయడమా, చేయమా? చేయం. వృధా చేస్తారా మరి మీరు నీళ్ళలాగా? చేయొద్దు కదా. సరే, వృధా చేయమని చెప్తున్నారు కదా, ఇదే మన పాఠం, వృధా చేయం. చెప్పుకుందాం. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం కూడా చూడండి. ఈ పాఠం యొక్క ఉద్దేశం కూడా అదే, నీటిని, విద్యుత్ని వృధా గురించి అవగాహన కలిగించడం. అవగాహన కలిగించడం అంటే దాని గురించి విషయాలని మీకు తెలియజేయడం. ఒక పోస్టర్ని పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. పోస్టర్ అంటే ఏంటిది మీకు తెలుసా? ఎప్పుడైనా చూసారా? జాతరలో పోస్టర్లు అతికిస్తారు కదా. వెరీ గుడ్, వెరీ గుడ్ గాయత్రి, నువ్వు చాలా గుడ్ గర్ల్. సరే, చూద్దాము. నేను ఇంకా మీకు వివరంగా చెప్తాను. సాధారణంగా డబ్బును పొదుపు చేయాలని మనకు తెలుసు, అట్లనే నీటిని పొదుపుగా వాడాలని కూడా తెలుసు. మరి ఇంకా వేటిని పొదుపుగా వాడాలా కూడా తెలుసుకోవాలి. ఇక్కడ శైలజ, లక్ష్మి, రాధా మంచి ఫ్రెండ్స్ అంట. వాళ్ళు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. దేని గురించి మాట్లాడుకుంటున్నారు, ఏమేమి మాట్లాడుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారో పాఠం చదివితే మనకి తెలుస్తుంది. ఓకేనా? సరే, ఆ రోజు ఏంటి? ఆదివారం అంట. శైలజ హడావిడిగా అన్నం తిని ఆటలకు బయలుదేరింది. తోవ అంటే దారి. ఆమె చూపు గోడపై అతికించిన పెద్ద కాగితంపై పడింది. ఏమిటది అనుకుని ఆసక్తిగా కాగితం వైపు అట్లా చూస్తుంది. ఇంతలోనే శైలజ స్నేహితులు లక్ష్మి, రాధా, సరిత, అనిరుద్ అక్కడికి వచ్చి, ఏంది గోడవైపు గట్లా కుడ్లప్పగించి చూస్తున్నావు అన్నది లక్ష్మి. దానికి శైలజ, గోడ మీద అతికించిన ఈ పెద్ద కాగితంలో ఏముందో చూస్తున్నా అన్నది. అందరూ కలిసి గోడ దగ్గరికి వెళ్ళి ఆ కాగితాన్ని చదివారు. ఇదండి ఆ కాగితం. చూడు, ఇక్కడ పిల్లలు ముచ్చట పెట్టుకుంటున్నారు కదా, అవునా? చూసారా పేజీలో? అనిరుద్, లక్ష్మి, శైలజ, సరిత వీళ్ళంతా. సరే, ఇది కాగితం. ఆ కాగితం ఏంటిది? పాఠం యొక్క ఉద్దేశం చదివితే మనకు అర్థమైంది. ఇదే పోస్టర్ అయి ఉండొచ్చు. చూద్దాం. ఒక్క నిమిషం ఆలోచించండి. పోస్టర్లో హెడ్డింగ్ ఏముంది? రైట్. విద్యుత్తు వినియోగదారులకు విజ్ఞప్తి. విద్యుత్తు అంటే కరెంటు, వినియోగదారులు అంటే వాడుకునే వాళ్ళు, విజ్ఞప్తి అంటే విజ్ఞాపన, రిక్వెస్ట్ అన్నట్టు.
విద్యుత్ విలువ మీకు తెలుసు, దాన్ని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత మంచిది, లేకపోతే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అంధకారం అవడం అంటే ఏంటండి? అంధకారం అవడం అంటే తెలుసా? చీకటి అయిపోతుంది కదా. కరెంటు ఎండాకాలంలో కరెంటు కట్ చేసినప్పుడు మనకి ఎట్లుంటుంది? కష్టంగా ఉంటుంది కదా. రాత్రి అయితే ఫ్యాన్ వేసుకోవాలి, దీపం పెట్టుకొని ఉండాలి, గాలి ఉండదు, విసనకర్రతో నొక్కోవాలి, లైట్ ఉండదు, ఫ్యాన్ ఉండదు కదా. అందుకనే ఉన్న విద్యుత్తుని మనం జాగ్రత్తగా వాడుకోవాలని ఈ కాగితంలో రాసి ఉంది. ఈ విద్యుత్తుని పొదుపు చేయడానికి సూచనలు ఉన్నాయి చూడండి. పొదుపు చేయడం అంటే కరెంట్ని పొదుపు చేయడం అంటే ఏంటిది? జాగ్రత్తగా వాడుకోవడం. అంటే అనవసరంగా వేస్ట్ చేయకుండా వాడితే అది పొదుపు అంటారు కదా. చిన్న మొత్తాల పొదుపు సంస్థ అట్లాంటివి చూస్తుంటాం కదా. పొదుపు అంటే ఏంటిది? మనకున్న దాంట్లో కొంత డబ్బును దాచిపెడతాం, అదే పొదుపు చేయడం. అట్లనే విద్యుత్తుని మనం నీళ్ళని పొదుపు చేయాలి, జాగ్రత్త వాడుకోవాలి, లేకపోతే ఎండాకాలంలో కష్టమవుతుందని మీరు ఇప్పుడు చెప్పారు కదా. అట్లనే విద్యుత్తుని కూడా పొదుపు చేయాలట, లేకపోతే చీకటి అవుతుందట, కరెంటు లేనప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సరే చూద్దాం సూచనలట, అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం పొదుపు చేయొచ్చో ఇక్కడ ఇచ్చిండు చూద్దాం. ఇంట్లో ఉన్నప్పుడు పగటిపూట బల్బులు వేసుకోకండి. కొందరు ఏం చేస్తారు? కిటికీలు డోర్లు అన్నీ మూసుకొని లైట్లు ఫ్యాన్లు అన్నీ వేసుకుంటూ ఉంటారు. మంచిగా ప్రకృతి సిద్ధంగా వచ్చే వెలుగు సరిపోతుంది కదా. మనం అనవసరంగా లైట్లు డోర్లు అన్నీ మూసుకొని లైట్లు వేసుకొని వేస్ట్ కదా. కరెంటుని ఆదా చేయాలంటే తలుపులు కిటికీలు అన్నీ ధారాళంగా మంచిగా తెరిచి పెట్టుకోవాలి. సిఎఫ్ఎల్ బల్బులను మాత్రమే వాడండి. ఇప్పుడు ఈ బల్బులు 60 వాల్ట్స్ బల్బు, 100 వాల్ట్స్ బల్బు, 200 అని ఉంటాయి కదా. ఈ సిఎఫ్ఎల్ బల్బులు ఇవి ఫ్లోరసెంట్ బల్బులు అంటారు. ఇవి తక్కువ కరెంటు తోటి ఎక్కువ వెలుగు వస్తాయి. వాటిని వాడడం ద్వారా ఏమవుతుందంటే మనకు కరెంట్ ఆదా అవుతుంది. ఓకేనా. గాలి వెలుతురు కోసం ఫ్యాను, ఏసీ, కూలర్లకు బదులు కిటికీలు తెరిచి ఉంచుకోండి కదా. కిటికీలు తెరిస్తే మంచిగా చక్కగా గాలి వస్తుండగా కొందరు ఏం చేస్తారు? కిటికీలు బంద్ చేసుకొని ఫ్యాన్లు వేసుకుంటారు, కూలర్లు పెట్టుకుంటారు, ఏసీ పెట్టుకుంటారు. ఇంకా బయట నుండి వచ్చే గాలి, ప్రకృతి సిద్ధంగా వచ్చే గాలి ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు విద్యుత్తుని నిలిపివేయండి. నిలిపివేయండి అంటే మర్చిపోయి లైట్లు ఫ్యాన్లు అన్నీ వేసి ఉంచుతారు కదా, స్విచ్లన్నీ బంద్ చేసి పోవాలి. మాటి మాటికి ఫ్రిడ్జ్ని తెరవద్దు. చిన్న చిన్న వాటికి ఫ్రిడ్జ్ని తెరిచి ఊకే తెరుస్తూ ఊకే ఉండడం వల్ల కరెంటు వేస్ట్ అవుతుంది. కొందరు ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ని తెరిచి అట్లనే పట్టుకొని ఫ్రిడ్జ్ బాటిల్ తీసుకొని నీళ్ళు తాగి మళ్ళీ పెడతారు కదా. అంతసేపు అది ఓపెన్ ఉంటే కూలింగ్ అంతా పోయి కరెంట్ ఎక్కువ తీసుకుంటుంది. అందుకని వీలైన బిల్ ఎక్కువ వస్తుంది, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది. కరెంటు మాటికి ఫ్రిడ్జ్ని తెరవద్దు. ఇంకా గీజర్, హీటర్, లిఫ్టులు మొదలగు వాటిని తక్కువగా వాడాలి కదా. గీజర్ అంటే మీకు తెలుసా? గీజర్ అంటే నీళ్ళని వేడి చేసేది. బాత్రూంలో ఫిట్ చేసి ఉంటుంది, వేడి నీళ్ళు వస్తాయి అందులో, దానికి కూడా కరెంటు కాలుతుంది. హీటర్ అంటే కూడా కరెంటుతో పని చేస్తే నీళ్ళు వేడి చేసుకోవడానికి. లిఫ్ట్ అంటే తెలుసు కదా, షాపింగ్ మాల్స్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉంటుంది కదా, పైకి వెళ్ళడం. కొందరు ఏం చేస్తారు? మాటికి లిఫ్ట్ ఎక్కుతుంటారు, దిగుతుంటారు. ఈజీగా ఉన్నప్పుడు మొదటి అంతస్తుకి మనం నడిచి వెళ్ళొచ్చు, మెట్లెక్కి. దిగడానికి లిఫ్ట్ అవసరం లేదు, ఈజీగానే దిగవచ్చు. అట్లా చిన్న చిన్న వాటికి కూడా లిఫ్ట్ వాడడం వలన కరెంట్ వేస్ట్ అవుతుంది. అట్లా కరెంటుని పొదుపు చేయడానికి ఇవన్నీ సూచనలు. ఎలక్ట్రిక్ కుక్కర్, మైక్రోవేవ్ ఓవెన్ బదులు గ్యాస్ పొయ్యి వాడండి. ఎలక్ట్రిక్ కుక్కర్ అంటే రైస్ కుక్కర్ కరెంటే వస్తుంది కదా, ఉన్నాయి కదా, చాలా కొందరికి ఉన్నాయి కదా. మైక్రోవేవ్ ఓవెన్ అంటే మనకి సమోసాలు, బిస్కెట్స్, కేకులు తయారు చేస్తారు ఓవెన్, మీరు బేకరీలో చూసినట్టు కనబడుతుంది. కొందరు బాగా ఉన్న వాళ్ళు ఓవెన్ ఇంట్లో కూడా కొనుక్కుంటారు బిస్కెట్స్ తయారు చేయడానికి. అట్లాంటివి వాడడం వీలైనంత తక్కువ వాడాలి. మనం కేక్ తయారు చేసుకోవాలంటే కుక్కర్లో కూడా ఇసుక పోసి సాల్ట్ పోసి కేక్ తయారు చేయడం ఎట్లాగో మనకి యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది కదా. అట్లా ఓవెన్ బదులు గ్యాస్ పొయ్యి వాడడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కాకుండా కొన్ని రోజులకు అవసరమైన ఆహార పదార్థాలు, దినుసులు రుబ్బి పెట్టుకోవాలి. దోశల పిండి, ఇడ్లీ పిండి 2 రోజులకు కలిపి 3 రోజులకు కలిపి ఒకటేసారి గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా ఆదా చేస్తుంటే ఆదా చేసే సామర్థ్యం ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలు మాత్రమే వాడండి. కొన్ని 5 స్టార్స్ ఉన్న ఎలక్ట్రానిక్ అంటే రైస్, ఐరన్ బాక్స్ కావచ్చు, ఎలక్ట్రిక్ పరికరాలు అంటే దానికి ఎన్ని స్టార్లు ఉన్నాయో చూడాలి కొనేటప్పుడు వస్తువుకి. రైస్ కుక్కర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది చూసి
5 నక్షత్రాలు 5 స్టార్లు ఉన్నదాన్ని కొంటే అది విద్యుత్తుని ఆదా చేస్తుందంట. ఇదండి. అయితే ఇవి సూచనలు. ఇక్కడ మనం ఈ బొమ్మ గమనించినట్టయితే చూడండి, ఇక్కడ పిల్లలు ఒక అక్కయ్య ఉన్నారు కదా. చూద్దాం. ఇందులో విద్యుత్కు సంబంధించిన వివరాలన్నీ రాసున్నాయి. దీనినే పోస్టర్ అంటారు. ఇవి చెప్పినాం కదా. ఏంటిది? 1 నిమిషం ఆలోచించండి అని హెడ్డింగ్ పెట్టి గోడకి పెద్ద కాగితం అతికించున్నది. ఇప్పుడు ఏంటిది? అర్థమైందా మీకు? దాన్ని ఏమంటారు? పోస్టర్. పెద్ద పెద్ద కాగితాలు గోడలకు అతికించి ఉండడం చూస్తూ ఆడుకోవడానికి పిల్లలందరూ మైదానం వైపు, ఆట స్థలం వైపు ఉరికారంట. ఇదండి ఈరోజు మన పాఠం. నెక్స్ట్ వీడియోలో ఈ నర్మదక్క, శైలజ, రాధా, సరిత, అనిరుద్, లక్ష్మిలతో ఏం కబుర్లు ఆడుకుంటుందో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది మన వృధా చేయం యొక్క పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ వీడియోలో పాఠంలోని మనకి పాఠాన్ని సంభాషణ రూపంలో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ సంభాషణని మనం వాళ్ళ మాటలలోనే వింటూనే తెలుసుకుందాం. ఉంటా మరి. బాయ్ పిల్లలు.